ఒక రైల్వే లైన్ అది గూడా పాకిస్తాన్‌లోని మారుమూల ప్రాంతాలు. ఓ రకంగా మనకి ఈశాన్య రాష్ట్రాల తరహా అనమాట. అట్లాంటి ప్రాంతాల నుంచి క్వెట్టా ప్రాంతం ఏదైతే ఉందో అత్యంత మారుమూల సరిహద్దు ప్రాంతం. అక్కడి నుంచి పాకిస్తాన్‌కి లింకప్ చేసే బెలూచిస్తాన్ ప్రాంతానికి సంబంధించిందనమాట. బెలూచిస్తాన్‌లోని క్వెట్టా నుంచి పాకిస్తాన్‌లో ఉన్నటువంటి కరాచీకి లింకప్ చేసేటటువంటి రైల్వే లైన్‌ని గుర్తు తెలియని వ్యక్తులు పేల్చేశారు. బెలూచ్ రెబెల్స్ ఇంకా క్లెయిమ్ చేసుకోలేదు. ఇటు పక్కన తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకోలేదు. ఐఎస్ఐఎస్ క్లెయిమ్ చేసుకోలేదు. ఎవరు పేల్చారన్నది మాత్రం తెలీదు. కానీ క్వెట్టాకి సంబంధించినటువంటి రూట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి అత్యంత కీలకమైనటువంటిది. అది కాస్త పేలిపోయింది. బెలూచిస్తాన్ ప్రావిన్స్ ఏరియాలోనే ఇది జరిగింది. పాకిస్తాన్ స్ట్రాటజిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ ఇది. అనేక ఏది అక్కడి నుంచి దాన్నేమంటారు, ఈ గనులు తవ్వుకుపోయేదంతా చైనా వాళ్ళు అక్కడి నుంచేననమాట. ఆ రూట్‌ని పేల్చేశారు. సోఫిస్టికేటెడ్ బాంబింగ్ అంట ఇందులో. అంటే అత్యంత దేశ ప్రభుత్వాలు, సైన్యాలు మాత్రం వాడేటటువంటి మందుగుండు సామాగ్రితో పేల్చేశారు. దాంతో దీని వెనకాల బెలూచ్ రెబెల్స్ హస్తం ఉందన్నటువంటి చర్చ జరుగుతుంది. ఇస్లామాబాద్ దీని మీదన దర్యాప్తుకు ఆదేశించింది. సిపెక్ కనెక్టివిటీకి సంబంధించిన అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాంతం దెబ్బతింటుండేటప్పటికి ఇప్పుడు బిత్తరపోవడం అన్నటువంటిది చైనా వంతు కూడా అవుతుంది.